వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అండగా ఉంటాను, ముస్లింలకు ఎటువంటి దోకా చేయను. నేను ముస్లింలకు అండగా నిలబడినటువంటి నాయకుడిని మనం ఓటు వేయాలనా? చంద్రబాబు లాంటి దుష్ట శక్తిని విభజించి పాలించేటువంటి కుట్రలు కుతంత్రాలతో నిండిపోయినటువంటి చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడిని మనము నమ్మాలన్నా చెప్పండి సోదరులారా. ఈరోజు ఒక్కటే ఆలోచించుకోండి, ముస్లిం మైనారిటీలు పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కూటమికి కానీ ఓటు వేస్తే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సోదరులారా. మనం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం చెప్పారు, ముస్లింల ఈమాన్కు వాళ్లకు నేను అండగా ఉంటానంటే ఎంత పెద్ద మాట చెప్పాడు ఆయన. ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ దేశంలో కూడా ఉండడానికి వీల్లేదని చెప్తారు సోదరులారా. అటువంటి నీచమైనటువంటి రాజకీయాలను బీజేపీ నాంది పలికింది. చంద్రబాబు కానీ ఆ కూటమిలో ఉన్న వాళ్ళు కానీ దీన్ని వ్యతిరేకించే ధైర్యం దమ్ముందా? వీళ్ళని మనం గెలిపించి లోక్సభకు పంపిస్తే రేపు లోక్సభలో వీళ్ళు మన గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి, ప్రయోజనాల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉందా సోదరులారా? జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాల.